అందరికీ నమస్కారం. ఈరోజు మన పాడ్కాస్ట్లో చాలా ముఖ్యమైన విద్యా సమాచారం గురించి మాట్లాడుకుందాం. విద్యా హక్కు చట్టం 2009 రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి 1వ తరగతిలో ఉచిత అడ్మిషన్ల కోసం ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ అవకాశాన్ని ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు, అలాగే ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న పిల్లలు ఉపయోగించుకోవచ్చు. అవును, ఈ ప్రక్రియ సెక్షన్ 12(1)(c) ప్రకారం జరుగుతుంది. ఈ నిబంధన ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో కనీసం 25% సీట్లను పేద మరియు వెనుకబడిన వర్గాల పిల్లలకు ఉచితంగా ఇవ్వాలి. ఈ అడ్మిషన్ పొందిన విద్యార్థులు 1వ తరగతి నుండి 8వ తరగతి వరకు పూర్తిగా ఉచితంగా చదువుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ముఖ్యమైన తేదీల గురించి తెలుసుకుందాం. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తు తేదీలు 22/2026 నుండి 10/3/2026 వరకు. లాటరీ ఫలితాలు 25/3/2026. పాఠశాలల ద్వారా అడ్మిషన్ నిర్ధారణ 13/4/2026 నుండి 23/4/2026 వరకు. అంటే మార్చి 10 వరకు మాత్రమే దరఖాస్తు చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఎవరు అర్హులు అనేది చూద్దాం. ముఖ్యంగా 2 వర్గాలకు చెందిన పిల్లలు దరఖాస్తు చేయవచ్చు. మొదటిది ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న పిల్లలు. ఉదాహరణకు అనాథలు, హెచ్ఐవి బాధిత కుటుంబాల పిల్లలు, దివ్యాంగులు, ఎస్సీ మరియు ఎస్టీ వర్గాల పిల్లలు. రెండవది ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, అంటే మైనారిటీలు, బీసీలు, ఓసీలు వంటి కుటుంబాల పిల్లలు. కానీ ఒక ముఖ్యమైన షరతు ఉంది. కుటుంబ వార్షిక ఆదాయం ఈ పరిమితిలో ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో సంవత్సరానికి 1,20,000 లోపు, పట్టణ ప్రాంతాల్లో సంవత్సరానికి 1,44,000 లోపు. ఈ ఆదాయ పరిమితిలో ఉన్న కుటుంబాల పిల్లలు మాత్రమే దరఖాస్తు చేయాలి. ఇప్పుడు పిల్లల వయస్సు గురించి తెలుసుకుందాం. వేర్వేరు సిలబస్ పాఠశాలలకు వయస్సు నిబంధనలు కొంచెం భిన్నంగా ఉంటాయి. 2 ఏప్రిల్ 2020 నుండి 31 మార్చి 2021 మధ్య జన్మించి ఉండాలి. 2 జూన్ 2020 నుండి 31 మే 2021 మధ్య జన్మించి ఉండాలి. అంటే పిల్లలు దాదాపు 5 సంవత్సరాలు పూర్తి చేసి ఉండాలి. ఇప్పుడు దరఖాస్తు ఎలా చేయాలో చూద్దాం. తల్లిదండ్రులు చాలా సులభంగా ఆన్లైన్లో అప్లై చేయవచ్చు. అధికారిక వెబ్సైట్ www.cse.ap.gov.in లేదా మీ దగ్గర్లో ఉన్న గ్రామ, వార్డు సచివాలయం, మండల విద్యాశాఖ కార్యాలయం, మీ సేవా కేంద్రం వద్ద కూడా అప్లికేషన్ చేయించుకోవచ్చు. అప్లికేషన్ సమయంలో కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లు అవసరమవుతాయి. ఉదాహరణకు జనన ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం, చిరునామా ధృవీకరణం, ఆధార్, ఓటర్ ఐడి, రేషన్ కార్డ్ మొదలైనవి. అదేవిధంగా దివ్యాంగులు లేదా హెచ్ఐవి కేటగిరీకి చెందినవారు సంబంధిత మెడికల్ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఇక్కడ మరో ముఖ్యమైన విషయముంది. ఒకే కుటుంబంలో ఇప్పటికే ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న సోదరుడు లేదా సోదరి ఉంటే సిబ్లింగ్ క్లాజ్ ప్రకారం అదే పాఠశాలలో అడ్మిషన్ పొందే అవకాశం ఉంటుంది. అలాగే పాఠశాల ఎంపికలో కూడా మీకు స్వేచ్ఛ ఉంటుంది. సాధారణంగా 0 నుండి 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్న పాఠశాలలను ఎంపిక చేసుకోవచ్చు. ఆ పరిధిలో పాఠశాలలు లేకపోతే మరికొన్ని పాఠశాలలను కూడా ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. లాటరీ ఫలితాలు 25 మార్చి 2026న ప్రకటిస్తారు. ఎంపికైన విద్యార్థులు తర్వాత 13 ఏప్రిల్ నుండి 23 ఏప్రిల్ 2026 వరకు పాఠశాలలో అడ్మిషన్ నిర్ధారణ చేసుకోవాలి. ఎవరైనా సమస్యలు ఎదురైతే లేదా మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే ప్రభుత్వం టోల్ ఫ్రీ హెల్ప్లైన్ కూడా అందుబాటులో ఉంచింది. హెల్ప్లైన్ నంబర్ 180042585599. సమయం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. కాబట్టి తల్లిదండ్రులు ఈ మంచి అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోవాలి. ప్రైవేట్ పాఠశాలలో ఉచితంగా చదివే అవకాశం ప్రతి పిల్లకు అందుబాటులో ఉంది. ఇలాంటి ముఖ్యమైన విద్యా సమాచారం కోసం మా పాడ్కాస్ట్ను ఫాలో అవుతూ ఉండండి. ధన్యవాదాలు. మళ్ళీ మరో సమాచారంతో కలుద్దాం.